ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఫార్చ్యూన్ విలేజ్, ఫార్చ్యూన్ ఎస్టేట్స్ అండ్ నేచర్ విలేజ్ అని 3 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు 183 గజాల్లో 3 BHK ఇండిపెండెంట్ హౌస్, అప్రాక్సిమేట్ 1260 SFT అనమాట. సో దీన్ని మనం 3 BHK ఇండిపెండెంట్ హౌస్, దీన్ని సింప్లెక్స్ విల్లా అంటారు, దీన్ని వీకెండ్ హౌస్ కూడా అంటారు, వీకెండ్ విల్లా అంటారు. దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 50 లక్షలు మనం కోట్ చేస్తున్న ప్రైస్. సో ఇది మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే అరౌండ్ 70-75 lakhs అవ్వచ్చు. అండ్ పూర్తి కన్స్ట్రక్షన్ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయ్యేటప్పుడు టైమ్ ఆఫ్ అరౌండ్ 2.5-3 yearsలో ఇట్ మే బికమ్ 1 crore ఆల్సో. ప్రజెంట్ మాత్రం లోన్లు వెళ్ళే వాళ్ళకి 50 లక్షలకు అమ్ముతున్నాము, అవుట్ రేట్ పేమెంట్ చేసే వాళ్ళకి మాత్రం 25 lakhs రూపీస్కే ఇస్తున్నాము. సో ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే 25 లక్షలతో నేను విల్లాకి ఓనర్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఈ విల్లా తీసుకున్నానే అనుకోండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అండ్ చుట్టుపక్కల ఇంకేమన్నా డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటారా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ మనకు 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ DTCP అప్రూవ్డ్ ఎరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్. సో మీకు తెలుసు DTCP అప్రూవ్డ్ అంటే మీకు అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి, జెన్యూనిటీ ఉంటుంది, అండ్ మీకు అన్ని రకాల డెవలప్మెంట్స్ లైక్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, పెద్ద 60 feet రోడ్డు, 40 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అవెన్యూ ప్లాంటేషన్. సో ఎవ్రీథింగ్ ఫుల్లీ లోడెడ్, అన్ని డెవలప్మెంట్స్తో సేఫ్టీ సెక్యూరిటీతో మనకు ఫుల్ డెవలప్మెంట్స్ ఉంటుంది. మరి ఈ డెవలప్మెంట్స్ గ్యారంటీ ఏంటనేది మనం కొంత ల్యాండ్ కూడా గవర్నమెంట్ యాజ్ పర్ ఎరా రూల్స్ ప్రకారం మార్టిగేజ్ చేసుకొని పెట్టుకుంటుంది. అంటే మనం ఇంకా ఎలాంటి దేనికి భయపడాల్సిన అవసరం లేదు, జెన్యున్గా రిజిస్ట్రేషన్ అవుతుంది, జెన్యున్గా గ్యారంటీ డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ప్రాజెక్టు మనకు విత్ ఆల్ ఫెసిలిటీస్తో ఇమీడియట్గా మనం ల్యాండ్ కొనే డబ్బులకే ల్యాండ్తో పాటు ఇల్లు కూడా వస్తుంది. కాబట్టి ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళు, లేదా హైదరాబాద్లో ఉండి నాకంటే ఒక వీకెండ్ విల్లా ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి, సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా అండి? అండ్ ఇంకోటి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు ఆక్యుపై చేయాలంటే? ఫేజ్ 1 అనేది మనకి అప్రాక్సిమేట్ 24 months పడుతుంది. ఫేజ్ 2 అనేది మనకు 30 monthsలో మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పుడు 24 monthsలో మీరు ఫేజ్ 1 మీరు ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు కదా. అసలు కంప్లీట్గా వీళ్ళు ఒకవేళ షిఫ్ట్ అవ్వాలనంటే అక్కడ ఏమన్నా జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయా, లేకపోతే ఆ చుట్టుపక్కల ఏమైనా అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది అనమాట. దాన్నే నీమ్స్ అంటాము. నీమ్స్ అని చాలామంది నీమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది NIMZ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. ఒక స్టేట్ గవర్నమెంట్ కనుక ఇండస్ట్రీ పార్క్ పెట్టి దాన్ని సెజ్ అంటాము, స్పెషల్ ఎకనామిక్ జోన్. సపోజ్ తెలంగాణ అయితే TSIAC సెజ్ అంటారు. అదే మాదిరి సెంట్రల్ గవర్నమెంట్ కనుక మనకు ఒక ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ చేస్తే దాన్ని నీమ్స్ అంటారు అనమాట, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో ఇప్పుడు మనం ఈ ఏరియాలో సెంట్రల్ గవర్నమెంట్ 13,600 ఎకరాల ల్యాండ్ పూల్ చేయడం కోసం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 36,000 crores అలాట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద అబోవ్ 6,000 నుంచి 7,000 ఎకరాల భూమి ఆల్రెడీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంది.